హలో ప్రతిమ గారు. హలో అండి. ప్రతిమ గారు, రీసెంట్‌గా ఒక టాపిక్ సెన్సేషన్ అయింది. మీకు తెలిసే ఉంటుంది. ఆ! చెప్పండి. అది చూసిన దగ్గర నుంచి చాలా మంది ప్రెషర్ కుక్కర్స్ వాడడం మానేశారు ఇంట్లో. అంటే అచ్చా! ఒక మనిషిలో ఓకే. ఒక సాడిజం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనలో కూడా ఏదో ఒక టైంలో చిన్న సాడిజం అనేది బయటకొస్తూ ఉంటది. హ్మ్. ఎక్కడో ఒకక్కడ చిన్న చిన్న సిల్లీ పాయింట్స్‌లో అయినా. కాకపోతే మరీ మనుషుల్ని చంపి ఏదో మటన్ హలీం ఉడకబెట్టినట్లు కుక్కర్‌లో ఉడకబెట్టేంత సాడిజం అయితే మనలో ఉండదు కదా! ఆ రేంజ్ సాడిజం ఉండాలంటే ఆ మనిషి ఎంత వరకు ఆ మానసిక పరిస్థితి ఏ రేంజ్ వరకు ఉంటే వాళ్ళు అలా తయారవుతారు? ఇది సాడిజం కంటే కరెక్ట్ వర్డ్ వాడాల్సింది సైకోపాత్. ఆ సైకోపాత్. మనిషి గ్యారంటీగా సైకోపాత్ అయ్యి ఉంటాడు. ఓకే. సో, సైకోపాత్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఏదైనా నచ్చని పని అవతలాడు చేస్తే, హ్మ్. వాడికి ఏదైనా నచ్చని పని ఆహ్, అంటే బిహేవియర్ అవతల వాడు చూపిస్తే, హ్మ్. డెఫినెట్‌గా వాళ్ళకి ఏదైనా అగెయిన్స్ట్‌గా చేసినప్పుడు హ్మ్, ఆ మనసులో అన్నది పెట్టుకొని గ్రడ్జ్‌తో చేసే పనులనమాట వీళ్ళన్నీ. అంటే ఈ చంపడాలు, చేయటాలు గ్రడ్జ్ జనరల్‌గా. ఉంటే తిట్టాలి. ఇంకా గ్రడ్జ్‌కో మరి తీరకపోతే సైకోపాత్ అని కొట్టాలి. ఎందుకంటామమ్మా? వాళ్ళకి అలా చేసిన తర్వాత గూడా వాళ్ళకి కొంచెం గూడా అయ్యో! చేశామే, అయ్యో! మనుషులకి ఇలా చేశామే అంత వాళ్ళకి ఇంకా ప్లెజర్ ఫీల్ ఎక్కువవుతుంది. వాళ్ళ డోపమైన్ ఎక్కువ రిలీజ్ అది అవుతుంది. ప్లెజరా? ప్లెజర్. యాహ్! ఇట్స్ ఎ ప్లెజర్ పాయింట్ ఫర్ దెమ్. అట్లా చంపడం, అట్లా ముక్కలు ముక్కలుగా చేయటం అంతా వాళ్ళు ఇష్టపడతారనమాట ఇప్పుడు వాళ్ళు. జనరల్‌గా అంటే నా వేలో నాకు మూడ్ ఆఫ్‌లో ఉంటే ఒక మంచి గ్రీనరీకి వెళ్లి చూస్తే, లేకపోతే మంచి టెర్రస్ మీదకి వెళ్తే సరౌండింగ్స్ అంతా మంచి గ్రీనరీ ఏదైనా కనిపిస్తే ఎక్కడ లేని ప్లెజర్ రిలీజ్ అవుతది నాకు. అవును. సో, దట్ ఈస్ ఓకే గదా! బట్ మనుషుల్ని చంపడం ఏం ప్లెజర్ అండి? అంటే ఇది వీళ్ళు అలాగే అంటే వాళ్ళ మైండ్‌సెట్ అలాగే ఉంటుందమ్మా. ఎందుకనంటే వాళ్ళ బ్రెయిన్ కొంచెం తేడా అని నేను చెప్పాలనంటే. హ్మ్. ఇప్పుడు మామూలుగా మన మనిషి కొంచెం సూది గుచ్చుకున్న అయ్యో! పాపం గుచ్చుకుందా అని సహానుభూతి చూపిస్తాం. ఎంపతి, సింపతి చూపిస్తాం అనమాట. అదే కదా! కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ రావు. వాళ్ళు కంప్లీట్‌గా హ్మ్. అంటే ఇలాంటి చెయ్యడంలో వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. చాలా తెలివిగల వాళ్ళుంటారు. అండ్ ఈజీగా వీళ్ళు ఏంటంటే 'టెడ్ బండీ' స్టోరీస్ ఇవన్నీ వినే ఉంటారు మీరు. అవన్నీ ఎపిసోడ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత క్లెవర్‌గా మ్యానిప్యులేట్ చేసి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తాడు, పడేస్తారు అన్నీ అవుతాయి. అయిన తర్వాత, అయిన తర్వాత వాళ్ళు మర్డర్ చేయటం వాళ్ళని. హ్మ్. లేకపోతే చంపిపడేవ అదే సైకోపాత్‌లయితే మొహం మీద ఉంటారు. మీకు తెలిసిపోతారు సైకోపాత్. కానీ సోషియోపాత్‌లయితే తెలిసిపోతారు. కానీ ఈ సైకోపాత్‌లు అన్నవాళ్ళు చాలా మ్యానిప్యులేటివ్ ఉంటారు. అసలు మన చుట్టూ తిరుగుతున్నా మనకు తెలీదు ఐడెంటిఫై చేయాలన్నా. సో, అలాంటి మనుషులుంటారనమాట వాళ్ళు. సో, ఇదంతా వాడికి ఐ మీన్ మీ మనం విన్న కేసు వాళ్ళు ఏదో మిలిటరీలో పనిచేశారన్నట్టు చెప్పారు యెస్. నాకు. మిలిటరీ మిలిటరీలో నుంచి రిటైర్ అయ్యి వచ్చారు అని చెప్పారు. సో, మిలిటరీలో ఏంటమ్మా వాళ్ళకి కూడా అంటే నాకు తెలిసింది నేనేదో డాక్యుమెంటరీ చూసి చెప్తున్నాను. అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు గదా! హ్మ్. అంటే ఇక్కడ ఎక్కడ అంటే ఔట్‌స్కట్స్‌లో ఎక్కడ పడితే ఔట్‌స్కర్ట్స్‌లో అక్కడ. ఎక్కడ పడితే వాళ్ళకి పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఫుడ్ వాళ్ళు ఆహ్, ఎక్కడైనా ఇప్పుడు జంగిల్ వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఏది దొరికితే అది తినాలి. హ్మ్. అంటే పాము ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. దే షుడ్ బి ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ హ్మ్. అండ్ సరౌండింగ్. అంతేగాని ఫుడ్ వాళ్ళకి అలా ఇవ్వడం అనేది కుదరదు. అంటే ఇప్పుడు కొంతమంది యుద్ధానికెళ్తూ ఉంటారు. అన్ని చోట్ల అన్ని అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ గూడా బతకడం నేర్చుకోవాలి అన్నట్టు ట్రైనింగ్ ఇస్తారు. మరి నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ ఏముందో తెలీదు. కానీ జనరల్‌గా వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా పెయిన్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్సే ఉంటాయి. మెజారిటీ మీరు చూస్తే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే ఈవెన్ మదర్ ఏదో చేసినట్టు కానీ, ఫాదర్ ఏదో అబ్యూసివ్ ఉన్నట్టు కానీ, మదర్ వీళ్ళని నమ్మకద్రోహం చేసి అండ్ అండ్ మదర్‌హుడ్ అనేది వాళ్ళకి చాలా తక్కువ దొరుకుంటుంది. సో, అలాంటి వాళ్ళేంటంటే వయలెన్స్ చూసి ఈ సైకోపాత్ రకాలుగా తయారవుతారనమాట. సో, వాతావరణం అనేది ఎంత ఇంపార్టెంటో అన్నది అందరికీ తెలియాలి ఇది విషయం. హ్మ్. ఇంట్లో ఇచ్చే వాతావరణం జనానికి ఒకవేళ ప్రశాంతత లేదు, ఇలాంటి అబ్యూజివ్ వాతావరణం ఇస్తే పిల్లలు పెద్దయిన తర్వాత అదే నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అండ్ మన నేచర్ ఏదైతే ఉందో, మనం ఎలా అయితే ఉన్నామో, మన నేచర్ సగం ఏంటి 75% ఆఫ్ నేచర్ మనము ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. సో, అలాంటి అబ్యూజివ్ ఎన్వైర్న్‌మెంట్ నుంచి వచ్చి ఉండుండొచ్చు. మనకి తెలియకపోయుండొచ్చు. సో, అలా అతను ప్రవర్తించుండొచ్చు. కానీ అది ఎంత తప్పు చూడండి. ఒక మనిషిని ముక్కలు ముక్కలు చేసి చేయగలమా? హుహు. ఆ! పోనీ అది చేయడం ఒక దారుణం అయితే కుక్కర్‌లో బాయిల్ చేయడం ఏంటి? అదే కదా! ఆ! అది మరీ అసలు అంటే అంటే చీదరనేది కూడా రాలేదు. అంటే అది
ఇది కూడా అవ్వలేదు. ఐ మీన్ అయ్యో నా కొన్ని భార్య ఇయర్స్ నుంచి అనేసి. మనతో ట్రావెల్ అయిన ఒక మనిషి, వైఫ్ ని అని పక్కన పెట్టండి, తనతో పిల్లల్ని కండం పక్కన పెట్టండి, కొన్ని ఇయర్స్ నుంచి మనతో ట్రావెల్ అయిన ఒక మనిషి మీద మనకు తెలియని ఒక ఎఫెక్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే కొలీగ్సే చాలా హ్యాపీగా ఒకళ్ళ గురించి ఒకళ్ళం షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది అంత వాళ్ళకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్ గా మన హార్ట్ లో ఒక పెయిన్ వస్తుంది, అయ్యో దెబ్బ తగిలిందా అని చెప్పేసి. అలాంటిది ఆ మనిషిని కట్ చేసి ఆ బ్లీడ్ చూడడం, ఆ ఫ్లష్ అంటే అది వాళ్ళకి ఇష్టం అది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అవన్నీ. వాళ్ళకి అది సైకోపాత్స్ అంటే అలాగే ఉంటారు. అంటే దట్టు కొంతమంది మూవీస్ లో చూపిస్తున్నారు, సీరియల్స్ లో లేదా మార్క్ పెట్టి వెళ్ళడము, లేకపోతే వాళ్ళ గుడ్లు తీసుకుని వెళ్ళటము, ఏదో ఒక సింబల్ ఉంటుంది అనమాట వాళ్ళది. కొంతమంది ఈ రకంగా చేస్తారు. చాలా మంది ఈ మధ్య లైవ్ కొన్ని షోస్ కూడా చూశాను రీసెంట్లీ. అసలు జపానీస్ మూవీ అని కూడా వచ్చింది. వాడు లిటరల్ గా ఒక మెషిన్ లో వేసి ఆ మనిషిని పీసులు 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 కింద చేసేస్తాడనమాట. అదేం సాడిజమో అర్థం కాదు మరి. మనం ఉంటూనే వాడి బ్రెయిన్ ఇవన్నీ కట్ చేసి తలకాయలు ఇవన్నీ వాడి ఫ్లెష్ నంతా ఒక మెషిన్ లో వేస్తే అది పీసులు పీసులు కింద అవుతుంది. అట్లాంటిది వాడు ముద్ద చేసి సముద్రంలో పడ్డాడు. వాడికి అదొక హ్యాపీనెస్. అది మరి ఎలాంటి వాళ్ళు చేస్తుంటే అది నిజమైన కేసెసే, జరిగిన కేసెసే. సో కొంతమంది ఏం చేస్తారు, మనిషి ఫ్లెష్ కూడా తింటారు. వాళ్ళని క్యానిబల్స్ అంటాం. మనకు తెలుసు చాలామంది అఘోరాల గురించి మాట్లాడతారు. సో వాళ్ళు అఘోరాలు చేసేది ఏంటంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మాంసం తింటారు. వీళ్ళు చంపి మరి వాళ్ళ మాంసం తింటారు, మనిషిని చంపి. సో క్యానిబల్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఒక రకంగా సైకోపాత్సే అట్లా. సో ఈ సైకోపాత్ ఉంటే మరి డెఫినెట్గా అతనికి ఏది రిపెండెన్సీ ఉండదు. డైరెక్ట్గానే చెప్పుంటాడు, లేకపోతే నాకు వాళ్ళకి ఎంపతి కానీ సింపతి కానీ అలాంటివి ఏ ఫీలింగ్స్ ఉండవు అనమాట. బట్ ఇలాంటి వాళ్ళని అంటే ఒక సైకాలజిస్ట్ గా ఇలాంటి వాళ్ళని నేను ట్రీట్ కౌన్సిలింగే చేయను అని చెప్తున్నా. బట్ ఇలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ తో చేంజ్ చేయొచ్చా నిజంగా? అంటే మీరైతే చేయరు లేదా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.